వీడియో నజీరా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జనతా వారధి కార్యక్రమం. జనతా వారధి అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానం ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీర్ఘకాల సమస్యలు కానీ, ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, భూ సమస్యలు కానీ, అలాగనే ఎక్కడైనా నగర ప్రాంతంలో అలాగనే గ్రామీణ ప్రాంతాల్లో ఏమైనా ప్రజా సమస్యలను పరిష్కరించేదానికి మేమందరం కూడా కృషి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా కావలి డివిజన్లో ఈరోజు జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కావలి ఆర్డీఓ గారిని కూడా మేమందరం కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భరత్ కుమార్ గారు, అలాగనే కందుకూరి వెంకట సత్యనారాయణ గారు, అలాగనే బీజేపీ టౌన్ అధ్యక్షుడు మందా కిరణ్ కుమార్ గారు, సాయి కృష్ణ, అలాగనే శ్రీనిక్, రాకేషు, ఇతర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పాల్గొనడం జరిగింది. సివిసి గారు. అయితే ఈ జనతా వారధిలో అనేక సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా సర్వే నంబర్లలో తేడా రావటం కానీ, అలాగనే పురినిలో ఒక సమస్య వచ్చింది, అలాగనే ఇంజమూరులో ఒక సమస్య వచ్చింది. ఇవి చాలా కాలాల నుంచి అధికారుల దృష్టి తిరుగుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదం ఇప్పుడు సరిదిద్దాల్సి వచ్చింది. అయితే మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల్ని పరిష్కరించేదానికి మేము కృషి చేస్తున్నాం. అధికారులు కూడా అక్కడక్కడ కొంత నిర్లక్ష్యంగా ఉన్నా కూడా వాళ్ళని మేము కలిసి ఆ సమస్యను పరిష్కరించేదానికి పనిచేయమని చెప్పి అడుగుతున్నాం. కాబట్టి మేము ప్రజలకు ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం. మీ సమస్యలు ఏమన్నా ఉంటే మా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి రండి, లేదా మా భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గరికి రండి, లేదా కార్యకర్తల దగ్గరికి రండి. మీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ, నాకు పట్టణంలో కానీ ఎక్కడన్నా మీ సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే మేము మీకు అందుబాటులో ఉండి మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు మా ద్వారా, మా జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి గారి ద్వారా, లేదా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి ద్వారా మీ సమస్యలు పరిష్కరించుకుంటాం. కాబట్టి మేము తప్పకుండా మీ సమస్యల పరిష్కారం కోసమే మేము అందరం కూడా పనిచేస్తున్నాం. అయితే గత వారంలో హౌసింగ్ సమస్యలు చాలామంది మా దృష్టికి తీసుకొచ్చారు. కావలి డివిజన్లో గత ప్రభుత్వంలో హౌసింగ్ వాళ్ళు అధికారులు చేసిన నిర్లక్ష్యం, వాళ్ళు చేసిన కుంభకోణాన్ని ఎలుకలోకి తీసుకురమ్మని చెప్పి మేము ఆర్డీఓ గారికి లాస్ట్ టైం ఇచ్చాం. ఇప్పుడు దాని మీద నత్తనడక నడుస్తుంది. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈఈ గారి మీద కానీ, డిఈ గారి మీద కానీ, ఏఈ గారి మీద కానీ గతంలో ఈరోజు రిటైర్డ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళందరూ లక్షలాది కుంభకోణం చేస్తున్నారు. ఆ కుంభకోణం మీద విజిలెన్స్ జరిపించమని ఆర్డీఓ గారికి చెప్పాము. ఖచ్చితంగా హౌసింగ్లో జరిగిన కుంభకోణంలో ఏ అధికారులు అయితే బాధ్యులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రికవర్మెంట్ చేసి, ఎవరైతే ఇప్పుడు ఒక ఇల్లు ఇస్తే ప్రభుత్వం 20 సంవత్సరాలు మళ్ళీ ఇల్లు ఉండదు, వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు హౌసింగ్ హోల్డర్స్. కాబట్టి ఇనుము ఒక పక్క దోపిడీ జరిగింది, అధికారులే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. సిమెంట్ ఒక పక్క ఇన్ని రకాలుగా జరిగి ఉంది. మేము అధికారులని కూడా అడుగుతున్నాం, దీని మీద పక్కాగా విచారణ జరిపి వాళ్ళ దగ్గర నుంచి ఆ అమౌంట్ని రికవర్ చేయాలా, లేదంటే వాళ్ళని ఖచ్చితంగా కారాగారానికి పంపించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరపున చేస్తున్నాం. ఇది కూటమి ప్రభుత్వం, అవినీతి లేని కుటుంబం, అవినీతి లేని కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మా శాసనసభ్యులు కూడా అవినీతి లేకుండా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి మేము శాసనసభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్తాం. కాబట్టి దీని మీద బాగా చర్యలు తీసుకొని అధికారుల మీద నిఘా పెట్టి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.